అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రుల్ని కలవటం, అభివృద్ధి కొరకు మంత్రులను కలవటం, ఇప్పుడు మంత్రులతో ఇన్ఛార్జ్ మంత్రులతోని బడ్జెట్ ముడిపెట్టున్నారు. అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే ఏదైనా బడ్జెట్ ఇవ్వాలంటే మంత్రులు ఇవ్వాలి. ఇక్కడ దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ముగ్గురు మంత్రులు కూడా ఈ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రానికి ఎన్నికయ్యారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఏదైనా కొత్త ప్రైవేట్లు కాదు కదా, మామూలుగా సహసిద్ధగా ఉండటం, ఆహ్వానించడం, పలకటం, మాట్లాడడం సహజం. దాంతోపాటు ఇన్ఛార్జి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మనకు పని ఉంటుంది. మనం ఖచ్చితంగా ఏదైనా జిల్లా బడ్జెట్ కావాలంటే, నా నియోజకవర్గం డెవలప్ కావాలంటే ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్ గారే బడ్జెట్ శాంక్షన్ చేయాలి. అది కూడా ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో శాసనసభ్యుల గారి రిప్రజెంటేషన్ ద్వారా ఈ నియోజకవర్గానికి వస్తాయి. ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మనకు కావాల్సిన నిధుల కొరకు ఖచ్చితంగా మంత్రులను కలవలసి ఉంటుంది. ఆ విధంగా కలిసాను తప్ప ఏ విధంగా అయితే కలవలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.